నీ తలంపులు ఒట్టివే, నీ ఆలోచనలు ఒట్టివే. కానీ నీ పట్ల నాకు కలిగి ఉన్న ఆలోచనలు ఎలాంటివో తెలుసా? భూమి నుంచి ఆకాశముకి ఎంత ఎత్తైనదో అంతకంటే ఉన్నతమైన ఆలోచనలు నీ పట్ల నేను కలిగి ఉన్నాను అని దేవుడే ప్రజలకు మాట్లాడుతున్నాడు. ఒక్కొక్కరి జీవితం పట్ల దేవుడు కలిగి ఉన్న ప్రణాళిక చాలా గొప్పది నాన్న. అసలు ఎంత గొప్పదంటే వివరించలేనంత గొప్పది ఒక్కొక్కరి జీవితం పట్ల. ఏమండి నేను రంగు తక్కువ కదా, నా మీద దేవుడు ప్రణాళిక ఉండదంటారా? నో నో నో. ఏమండి నేను కొంచెం హైట్ తక్కువ కదా, నా దేవుడి పట్ల, నా పట్ల దేవుడికి ఆలోచన లేదంటారా? నో నో నో. అసలు లేదండి నేను వేరే వర్గం కదా, నేను వేరే మతం కదా, దేవుడి నా పట్ల ఏమి ఆలోచన లేదంటారా? అది కూడా కాదు. ఏ మతం అయితే ఏంటి, ఏ వర్గం అయితే ఏంటి, ఏ కులం అయితే ఏంటి, ఏ రంగు అయితే ఏంటి, ఏ జాతి అయితే ఏంటి, అసలు నువ్వు ఎలా ఉంటే ఏంటి, దేవునికి నీ పట్ల ఉన్నతమైన ఆలోచన ఉంది, ఉన్నతమైన ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక ఎంత గొప్పదంటే ఈ భూమి నుంచి ఆకాశముకి ఎంత ఎత్తు ఉంటుందో అంతకంటే ఉన్నతమైన ప్రణాళిక దేవుడు నీ పట్ల కలిగి ఉన్నాడు.